సెమీస్కి ఆఫ్ఘన్, ఇంటికి ఆసీస్. ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్ ఈ T20 వరల్డ్ కప్లో అయితే అద్భుతమైన ప్రదర్శనతో వాళ్ళైతే క్వాలిఫై అయ్యారు. అట్ ది సేమ్ టైం సూపర్ 8కి వచ్చారు. సూపర్ 8కి వచ్చి ఇక్కడ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో వాళ్ళు నిజంగా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ మెల్లగా అయితే సెమీస్కి అయితే ఎంటర్ అయిపోయారనమాట. నిజంగా ఆస్ట్రేలియా అయితే ఎలిమినేషన్ అయిపోయింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో అయితే ఫస్ట్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆడి 115 రన్స్ అయితే చేశారనమాట 20 ఓవర్లకి. దాని తర్వాత బంగ్లాదేశ్ టీం వాళ్ళకైతే వర్షం అంతరాయం కలిగిందనమాట. సో వాళ్ళకైతే డక్వర్త్ లూయిస్ ప్రకారం వాళ్ళు 19 ఓవర్లకు గాను 116 రన్స్ అయితే చేయాలి. కానీ వాళ్ళైతే 107 పరుగులకి అయితే ఆల్అౌట్ అయిపోయారనమాట. 105 పరుగులకి అయితే ఆల్అౌట్ అయిపోయారు. సో అందులో ముఖ్యంగా మన నవీన్ ఉల్ హక్ అద్భుతమైన బౌలింగ్ వేశారనమాట చివరిలో. దాని తర్వాత రషీద్ ఖాన్ చాలా కెప్టెన్స్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో వచ్చి 3 సిక్స్లు మంచిగా అయితే బ్యాటింగ్ ఆడారు. అట్ ది సేమ్ తను కూడా ఒక 3 వికెట్స్ అయితే పడగొట్టారనమాట. మంచి ఆల్రౌండర్ ప్రదర్శన చెప్పుకోవచ్చు. మీరు చూస్తే ఫ్రెండ్స్, రషీద్ ఖాన్ అయితే చాలా అయితే ఎమోషనల్ అయ్యారండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్సీ చేస్తున్నాడు. ఫస్ట్ టైం కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్లోకి సెమీస్లోకి వెళ్ళడం అంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. న్యూజిలాండ్ ఇంటికి పోయింది, పాకిస్తాన్ ఇంటికి వెళ్ళింది, ఓకే, వెస్టిండీస్ ఇంటికి వెళ్ళింది. పెద్ద పెద్ద జట్లు కూడా ఓడించి నిజంగా క్వాలిఫైయింగ్ మ్యాచెస్ చాలా బాగా ఆడింది. సెమీస్కి వచ్చిన తర్వాత సూపర్ 8కి వచ్చిన తర్వాత సెమీస్ కూడా చాలా మంచిగా క్వాలిఫై అయిందనమాట. నిజంగా ఎక్సలెంట్ అనిపించింది అనమాట. సో నాకు తెలిసి నెక్స్ట్ ఇంకా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగబోతున్నాయి అనమాట. సో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాతో కూడా 100% గెలుస్తాము అని ధీమవుతున్నారన్నమాట రషీద్ ఖాన్ టీం చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళ పక్క గుర్బాజ్, ఎవరైతే రహమతుల్లా గుర్బాజ్ ఓపెన్ బ్యాట్స్మెన్ ఉన్నారో తనైతే కొంతవరకు పర్లేదు అనిపిస్తున్నాడు. ఈ సీజన్లో కూడా T20 వరల్డ్ కప్లో కూడా తన హై స్కోర్గా అయితే ముందుకు వెళ్తున్నాడు అనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని అంటూ ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలందరూ కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా టీం ఇంటికి వెళ్ళింది చాలా మంచిది అని అంటూ మరికొంతమంది మన ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఏది ఏమైనా సరే రషీద్ ఖాన్ చాలా ఎమోషనల్ అయ్యాడండి. అది చూసిన తర్వాత ఒక సన్ రైజర్స్ ఆటగాడిగా రషీద్ ఖాన్ ఇంతకుముందు ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు తన గుండెలో పెట్టుకున్నారనమాట. సో అలాంటి పర్సన్ ఏడుస్తూ తెలుగు వాళ్ళందరూ కూడా తనకైతే రషీద్ ఖాన్ వెల్ ప్లేడ్ మ్యాన్, డోంట్ క్రై అని అంటూ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఓవరాల్గా రషీద్ ఖాన్ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిన కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం నవీన్ ఉల్ హక్కే ఇచ్చారనమాట. సో ఎందుకంటే తను తక్కువ రన్స్ ఇచ్చాడు, అట్ ది సేమ్ టైం మెయిన్ వికెట్స్ పడగొట్టాడండి. సో అందుకే రషీద్ ఖాన్కి ఇవ్వకుండా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నవీన్ ఉల్ హక్ అయితే ఇచ్చారనమాట. సో మీ పాయింట్ ఆఫ్ ప్రకారము ఈసారి T20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.